ఓకే. రైట్ స్టూడెంట్స్. సో, ఈరోజు కరెంట్ ఎకానమీలో పాయింట్ ఏందంటే రైట్ స్టార్టప్స్ అండ్ స్ట్రెస్. రైట్, స్టార్టప్స్ అండ్ స్ట్రెస్. సో, స్టార్టప్స్ అనే కాన్సెప్ట్ ఇలా అంకుర సంస్థలు అనే వ్యవస్థను మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే భారతదేశంలో ముఖ్యంగా మనం మార్కెట్ను గమనిస్తే ఈ మార్కెట్లో మనకు రెండు వ్యతిరేకమైన మరి శక్తులు ఉంటాయి. ఒకటి డిమాండ్, రెండవది సప్లై అని తెలిసింది. డిమాండ్ లో జనం ఉంటారు, సప్లైలో ఎకానమీ వస్తువులు ఉంటాయి. కాబట్టి ఇలా జనం ఎక్కువగా ఉండి వస్తువులు తక్కువగా ఉండి భారతదేశంలో మనకు ద్రవ్యోల్బణం అనే సమస్య వస్తున్నది. కాబట్టి ఈ వస్తువులను పెంచడానికి మనకు రకరకాల సంస్థలు మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా స్టార్టప్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్టార్టప్ కంపెనీస్ అంటే ఏంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. రైట్. కాబట్టి స్టార్టప్ కంపెనీ అంటే దాని యొక్క ఏజ్ 5 years లోపు ఉండాలి. has been in operation for less than 5 years. లేదా 25 CR వరకు పెట్టుబడి కలిగి ఉండాలి. ఇలాంటి సంస్థలు మనం ఎంకరేజ్ చేసినట్లయితే ఇలా ఇవి వస్తువులను పెంచి ఇలా సప్లైని పెంచి డిమాండ్కు సమానంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. కాబట్టి భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే అత్యధికంగా జనం ఉండి అత్యధికంగా డిమాండ్ ఉండి ఇలా వస్తువులు తక్కువ ఉండడం అనేది ఇలా ప్రధాన సమస్య. దాన్ని మనం ఇలా డీల్ చేసేందుకు రైట్ ఇలా స్టార్టప్ సంస్థలను ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇది స్టార్టప్ ఇండియాలో భాగంగా ఒక ప్రోగ్రామ్ మనం ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే ఈ స్టార్టప్ సంస్థలను మనం పెంచితే ఏమైతుందంటే వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. ఆ సప్లై డిమాండ్ సమానమై దేశంలో ద్రవ్యోల్బణ సమస్య పోతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ స్టార్టప్ ఇండియాలో పెట్టుబడి సంస్థలను ఇలా మరి ఇక్కడ సంస్థలు మనం కొత్త పెట్టుబడి చేస్తూ ట్యాక్స్ ను భరిస్తున్నాయి. వాటిపైన వేసే ట్యాక్స్ మనం ఏంజల్ ట్యాక్స్ అని అంటాము. అది కూడా తొలి జరిగింది. దాదాపు 30.6% ఏంజల్ ట్యాక్స్ అని నూతన సంస్థలు పెట్టుబడి పెట్టే పెట్టుబడి సంస్థలను మనం పేర్కొంటాం. కాబట్టి ఈ ఏంజల్ ట్యాక్స్ ను తీసివేయడం వల్ల ఈ స్టార్టప్ లో పెట్టుబడి సంస్థలు అవి ముందుకొచ్చి పెట్టుబడి చేసే అవకాశం ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలా. కాబట్టి బడ్జెట్ కంటే మనకు స్టార్టప్ ఉన్నటువంటి ఎందుకు స్టార్టప్ వ్యవస్థ ఎలా ఇది పేపర్లకు వచ్చిందంటే ఏంజల్ ట్యాక్స్ ను తొలగించే కార్యక్రమం. అదే రకంగా రెండో పదము స్ట్రెస్ లో ఉన్నాయి. ఇలా ఈ సంస్థలు ఎక్కువగా ఇలా మరి అప్పులకు గురి అవుతున్నాయి. రాని బాకీలకు, ఇలా నిర్దకాస్తులకు, ఇలా నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ కి ఇలా గురి అవుతున్నాయి. అందుకు పేపర్లో రావడం జరిగింది. కాబట్టి కాన్సెప్ట్ ఇలా మరి ఇలా గ్రూప్ 2 విద్యార్థులు కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థులు కావచ్చు, సివిల్స్ విద్యార్థులు కావచ్చు, కాన్సెప్ట్ విపరీతంగా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ భారతదేశానికి ఉన్న సమస్య ఏంటంటే డిమాండ్ సమస్య కాదు, సప్లై సమస్య ఉంది. కాబట్టి సప్లైని పెంచుతూ ఉండాలి. 1947 నుంచి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ సప్లైని డిమాండ్ తగినట్లు పెంచలేకపోతున్నాం. అదేవిధంగా సప్లైని అనుకున్న పరిమాణంలో పెంచలేకపోతున్నాం. కానీ సప్లై పెంచడానికి ఇలా పిఎల్ఐ స్కీమ్ కూడా ఇలా భారత ప్రభుత్వం ప్రారంభించుకోవడం జరిగింది. ఇలా మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. డిజిటల్ ఇండియా అనే స్కీమ్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇలా స్టాండప్ ఇండియా అనే స్కీమ్ కూడా మరి స్టార్ట్ జరిగింది. అందులో భాగంగా స్టార్ట్అప్ ఇండియాని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి చిన్న చిన్న సంస్థలను, అంకుర సంస్థలను మనం ఎంకరేజ్ చేస్తే అవి పెద్దగా అయ్యి
ఇలా సప్లైని పెంచే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ మనం ఇలా గమనించినట్లయితే ఎప్పుడు కానీ ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశానికి ఇలా డిమాండ్ సమస్య ఉందా, ఇలా సప్లై సమస్య ఉందంటే భారతదేశానికి డిమాండ్ సమస్య పొరపాటు లేదు, అంత సప్లై సమస్య ఉంది. ఈ సప్లైని 1949 కన్నా ముందు ఇలా అతి దారుణంగా తక్కువ సప్లై ఉండేది, కానీ 91 నుంచి సప్లై పెరిగింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ ఇలా లవణ దశలో కూడా చేరుకోవడం జరిగింది. కానీ తను పెంచిన సప్లై అనేది ఆశించిన లేదు. ఇలా భారతదేశం జాతీయ ఆదాయం 5వ ర్యాంకులో అనుకున్నాం, కానీ ర్యాంక్ ఓకే, కానీ ర్యాంకు అయినట్లు మన ఆదాయాన్ని ఇవాళ తీసుకెళ్ళకపోయినాం. మీ 5వ ర్యాంకు ఇలా ప్రపంచంలో మీరు 5వ ర్యాంక్ అన్నప్పుడు, ఫిఫ్త్ ర్యాంక్ అన్నప్పుడు ఫిఫ్త్ ర్యాంక్ తగ్గట్లు ఆదాయం ఉండాలి. ఎంత ఉంది? 3.9 ఇలా US ట్రిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది. చాలా తక్కువ ఆదాయం ఉంది. అంటే తక్కువ ఎందుకు ఉన్నదంటే తక్కువ వస్తువులు ఉన్నాయి. అంటే వస్తువుల సంఖ్యను పెంచేందుకే ఇలా స్టార్ట్అప్ ఇండియా అనే ప్రోగ్రాము చేసుకోవడం జరిగింది. అయితే ఇవి ఎందుకు పేపర్లో వీటి ప్రస్తావన వచ్చిందంటే ఇవి సరైన విధంగా బలంగా వేయలేకపోతున్నాయి. కాబట్టి వీళ్ళు లోన్లు తీసుకుంటున్నారు, డిఫాల్టర్స్ అవుతున్నారు. దానివల్ల బ్యాంకులు కూడా సమస్యలు ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ స్టార్టప్ సంస్థల రక్షణ కోసం ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్టార్టప్స్ ఆర్ ఆఫెన్ యంగ్, ఇన్నోవేటివ్, కొలాబరేటివ్ అండ్ ఫోకస్ దన్ గ్రోత్. The train startup refers to company in first data corporation. Physical capital 25 crores, right? And exempt from angel tax income పైన చెప్పడం జరిగిన విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ కనుక మనము గమనించినట్లయితే ఇలా క్యాపిటల్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఇలా మనం చూసాము, రైట్? ఇది మరి 25 crore క్యాపిటల్ కలిగి ఉండి అదే 5 సంవత్సరాల వయసు లోపు ఉన్నదాన్ని మనం స్టార్ట్అప్ గా పేర్కొనడం జరుగుతుందన్న విషయం అర్థం చేసుకోవాలా. ఓకే, సో ఈ స్టార్ట్అప్ల విషయంలో ఇవాళ స్కీమ్ ఇస్తున్నాం 2060, రైట్? ఆ విషయం అర్థం చేసుకోవాలి, రైట్? కాబట్టి క్యాపిటల్ అనేది మనం ఈ స్టార్టప్ సంస్థ కోసం ఎక్కడి నుంచి సేకరించుకోవచ్చు అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ నూతనంగా, రైట్? తర్వాత నాన్ రెసిడెంట్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, లిస్టెడ్ కంపెనీస్, రైట్? ఓకే, ఇవన్నీ మరి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మరి ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ లో ఇలా మరి నమోదు కావడం జరుగుతుంది. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా 25 crores ఉందో టర్న్ ఓవర్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ విషయాన్ని ఇలా గమనించినట్లయితే భారతదేశంలో స్టార్టప్స్ ఇలా మరి ఒక టోటల్ గా 1,40,40,803 వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇవి ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం క్రెడిట్ గ్యారంటీ స్కీమును వర్తింపజేసే ప్రయత్నం చేయాలా, వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇవాళ 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి సంస్థలు మనం ఇవాళ యూనికార్న్ సంస్థలు అంటాం. కాబట్టి ఇవాళ మీకు ఇవాళ స్టార్టప్ సంస్థలు ఎన్ని ఉన్నాయని అంటే ఇవాళ 1,40,203 ఉంటే దాంట్లో 100 కోట్ల ఇవాళ మరి విలువ ఉన్నటువంటి సంస్థలను యూనికార్న్ అంటాం. 67 మాత్రన్నట్లు ఇలా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు స్టార్టప్స్ లో ఇలా కర్ణాటక, ఇలా ఢిల్లీ, తర్వాత తెలంగాణ 8th ర్యాంక్ లో, ఏపీ ఇలా 10th ర్యాంక్ లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ లో చూసినట్లయితే కర్ణాటక ముందున్నది, మహారాష్ట్ర అనే విషయం అర్థం చేసుకోవాలి. బట్ ర్యాంకుల పరంగా మహారాష్ట్ర, ర్యాంకుల పరంగా కర్ణాటక, ర్యాంకుల పరంగా ఇలా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ విషయానికి వస్తే 8th ర్యాంక్, ఆంధ్రప్రదేశ్కి వస్తే 10th ర్యాంక్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే సప్లై చైన్ సమస్య. దానికోసం రకరకాల సంస్థలను ఇలా బిల్డప్ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇలా ఒక్కొక్క సంస్థ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఒక రకం ఉన్న విషయం
అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ మనకు స్టార్టప్ సంస్థలు అంటే 25 CR ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. యూనికాన్ అంటే 2 crores. ఇలా సూక్ష్మ సంస్థలు ఇవాళ మనకు మరి అప్ టు మరి 5 crores. ఇవాళ చిన్న సంస్థలు ఇవాళ అప్ టు 10 crores. ఇవాళ మరి మధ్య సంస్థలు 50 crores. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఈ సూక్ష్మ సంస్థలకు, ఈ చిన్న సంస్థలకు, ఈ మధ్య సంస్థలకు కూడా మనకు వాటికి పెట్టుబడి లిమిట్స్ పైన అవకాశం ఉంటుంది. మైక్రో చూస్తే పెట్టుబడి యొక్క లిమిట్ 1 CR, టర్న్ ఓవర్ యొక్క లిమిట్ 5 crores. కాబట్టి ఈ యొక్క మైక్రో విషయంలో 0 to 1 crore, తర్వాత మరి ఇలా అప్ టు 5 crores. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ లిమిట్, తర్వాత ఇది టర్న్ ఓవర్ లిమిట్. దీన్ని ఎందుకు చూస్తున్నామంటే ఇలా పరీక్షల్లో పెట్టుబడి లిమిట్ అడుగుతా ఉన్నారు. ఇలా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ MSMEDA అంటారు. దాని ప్రకారం ఇలా స్మాల్ విషయం చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 crores ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూసినట్లయితే, అదే రకంగా టర్న్ ఓవర్ విషయం చూసినట్లయితే 50 crores ఇవాళ టర్న్ ఓవర్ విషయాన్ని చూసినట్లయితే చిన్న సంస్థలకు. అదే మీడియం సంస్థలకు చూసినట్లయితే ఇలా పెట్టుబడి 50 కోట్ల పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్, అదే రకంగా 250 crores ఇవాళ ఇన్వెస్ట్మెంట్. మొత్తం మీద అంశాన్ని గమనించినట్లయితే ఇవాళ మీకు ఈ స్టార్టప్ సంస్థలు అంటానికి పెట్టుబడి లిమిట్ ఎంత అంటే 25 CR. అందులో యూనికార్న్ ఎంత అంటే 2 crores. అయితే మైక్రో, స్మాల్, మీడియం ఇలా సూక్ష్మ, చిన్న, మధ్య పరిశీలించినట్లయితే వాటిలో వీళ్ళు ఏం చేశారంటే ఇవాళ ఒక పెట్టుబడి కాకుండా టర్న్ ఓవర్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మైక్రో సంస్థలకు మీరు ఎట్లా డిఫైన్ చేయగలుగుతున్నారు అంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చేస్తున్నారు, పెట్టుబడి ప్రకారం చేస్తున్నారు, అదేవిధంగా ఇవాళ టర్న్ ఓవర్ ప్రకారం కూడా చేస్తున్న విషయాలు అర్థం చేసుకోవాలి. మరి పెట్టుబడి తీసుకుంటున్నాము 1 కోటి రూపాయలు, మరి టర్న్ ఓవర్ తీసుకుంటున్నారు ఇవాళ 5 కోట్ల వరకు. అదే రకంగా ఇవాళ మైక్రో తర్వాత స్మాల్ సంస్థలు మీరు తీసుకుంటున్నారు కదా, దీనికి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంత పెట్టారు, పెట్టుబడి లిమిట్ ఎంత పెట్టారు అంటే అందులో ఇవాళ 10 crores అనే విషయం అర్థం చేసుకోవాలి. అదే రకంగా మీరు టర్న్ ఓవర్ ఎంత పెట్టారు అని అడిగితే అది 50 crores అనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత మీడియం ఇవాళ మధ్య చెప్తాం కదా, మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత కనుక చూసినట్లయితే ఇలా 50 crores. అదే రకంగా మరి టర్న్ ఓవర్ ఎంత అని మనం చెప్తే అక్కడ 250 crores అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశంలో సప్లైని ఇవాళ మనం ఎంకరేజ్ చేసేందుకు, మరి పెంచేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఒక సైడు ఇవాళ స్టార్టప్ అనే పేరుతో ముందుకొచ్చింది, ఇంకో సైడు యూనిక్ అనే పేరుతో ముందుకొచ్చింది, ఇంకో సైడు సూక్ష్మ అనే పేరుతో ముందుకొచ్చింది, మరొక సైడు చిన్న సంస్థలు వచ్చినాయి, అదే రకంగా మధ్య సంస్థలు రావడం జరిగింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఇవాళ జనతా పార్టీ పీరియడ్ లో ఇవాళ టైనీ సంస్థలు అనే కాన్సెప్ట్ కూడా 1 లక్ష రూపాయల పెట్టుబడితో రావడం జరిగిన విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదైనప్పటికీ మనకు ఒక్కొక్క సంస్థ ఎంత పెట్టుబడి కలిగి ఉన్నదనే విషయాన్ని పైన కూడా అవగాహన కలిగి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకొక రకమైనటువంటి సంస్థలు ఏంటంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా కింద నమోదైనటువంటి రిజిస్టర్డ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ రిజిస్టర్డ్ సంస్థలు మనం ఏమంటామంటే ఫ్యాక్టరీస్ అని అంటామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫ్యాక్టరీస్ విషయంలో మనం గమనించినట్లయితే ఇది 1959 ప్రకారము ఇవాళ మరి ఈ యొక్క ఫ్యాక్టరీ సంస్థలు నడుస్తున్నాయి. ఓకేనా? దీని యొక్క మనకు ఒక నిమిషం. సో ఈ రిజిస్టర్డ్ మరి ఈ యొక్క సంస్థలు ఏతున్నాయో మరి అవి ఎప్పుడు స్టార్ట్ అయితే 59 లో స్టార్ట్ అయ్యాయి. దాన్ని యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్స్. కాబట్టి ఫ్యాక్టరీలను ఎవరు గణన చేస్తారు అంటే ఏఎస్ఐ వాళ్ళు గణన చేస్తారు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1959 లో ఇవి ఏ చట్టాన్ని పాటిస్తున్నాయంటే ఇలా ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ను
పాటిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ మనకు ఏఎస్ఐ లోపల యూనిట్స్ 100 ఆర్ మోర్ ఎంప్లాయీస్ కలిగి ఉన్న దాన్ని మనం ఇవాళ రైట్ పరిగణలోకి తీసుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా యూనికార్లు మనం చూసిన 67 ఉన్నాయి. ఇలా స్టార్టప్లు 1,40,000 ఉన్నాయి. దాని ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. 2013 ఎకనామిక్ సెన్సెస్ అనేది కూడా ఒకటి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంటర్ప్రైజెస్ అనే ఒక పదాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంటర్ప్రైజెస్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం. అంటే ఏంటంటే భారతదేశం లోపల అసంఘటిత రంగంలో ఉన్న సంస్థల సంఖ్య దాదాపు 58.5 మిలియన్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా బ్లాక్ స్మిత్ అంటాం, గోల్డ్ స్మిత్ అంటాం, రకరకాల వృత్తుల వాళ్ళని కూడా మరి పరిగణలోకి ఎవరు తీసుకుంటారంటే ఈసీ పరిగణలోకి తీసుకుంటారు అండ్ ఎకనామిక్ సెన్సెస్ అంటాం. కాబట్టి ఈ ఈసీలో అన్ని రకాల సంస్థలు వస్తాయి. చిన్న చిన్న సంస్థ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్మరి ఉన్నాడు, ఒక కుమ్మరి ఉన్నాడు, ఒక వడ్రంగి ఉన్నాడు. ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయంటే ఈసీ వాళ్ళు గణన చేస్తారు, ఎకనామిక్ సెన్సెస్ వాళ్ళు గణన చేస్తారు. దీంట్లో ఇలా మీకు రూరల్ లో ఎంత ఉన్నాయి, 34.8. అదే రకంగా మిలియన్స్. అర్బన్ ఎన్ని అంటే 23.7. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ లోపల 97% ఇలా మైక్రోలో, తర్వాత చిన్నవి 1.5, 0.8 ఇలా మీడియంలో అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంఎస్ఎంఈల విషయంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ విషయంలో దాదాపు వీటి సంఖ్య 633 lakhs, అంటే దాదాపు 6 కోట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 11 కోట్ల మంది పనిచేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఇవాళ మనం అంశాన్ని గమనించినట్లయితే రైట్ అనేక రకాల సంస్థలు మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి ఒక సైడు స్టార్ట్అప్ అంటున్నాం, ఇంకో సైడు యూనికార్న్ అంటున్నాం, ఇంకో సైడు ఇవాళ సూక్ష్మ అంటున్నాం, మరొక సైడు చిన్న అంటున్నాం, ఇంకో సైడు మధ్య అంటున్నాం, ఇంకో సైడు ఫ్యాక్టరీస్ పేరుతో ఇలా ముందుకు వస్తున్నాము, ఫ్యాక్టరీస్ పేరుతో. అదే రకంగా నెక్స్ట్ ఫ్యాక్టరీస్ తో పాటు ఇలా మనం చూసినట్లయితే ఇలా రైట్ ఓకే ఎస్టాబ్లిష్మెంట్స్ అని అంటున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటివి కూడా ఇలా పనులు తీసుకొని ఈసీ ఎకనామిక్ సెన్స్ అనే పదాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఓవరాల్ గా మనకు ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నాయని పైన కూడా క్యాస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే భారతదేశం లోపల ఏవైతే సప్లై చేస్తున్నాయో ఆ సప్లై చేసే వాటి పరిస్థితి ఇలా కొంచెం దయనీయంగా ఉంది. కాబట్టి వాటిని మనము తప్పకుండా ఇలా ఆర్థికంగా డెవలప్ చేయాల్సిన అవసరం. కాబట్టి బ్యాంకేతర విత్త సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇలా బ్యాంక్స్, ఓకేనా, తర్వాత ఇలా ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇలా పెన్షన్ సంస్థలు, రైట్, ఈ విధంగా తర్వాత మామూలుగా బ్యాంక్స్, ఆ బ్యాంక్స్ లో ఇలా ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, అదేవిధంగా ఆర్ఆర్బి, ఇలా అనేక రకాల సంస్థలు ముందుకొచ్చి ఇలా భారతదేశంలో ఉన్న ఈ కంపెనీ వ్యవస్థను, ఈ సంస్థను డెవలప్ చేసిన అవసరం ఉందనే విషయం తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ స్టార్టప్లు రైట్స్ భారతదేశంలో ఉన్నాయి, కాకపోతే స్ట్రెస్ లో ఉన్నాయి. అందుకోసం వాటిని డెవలప్ చేసిన అవసరం ఉందనే విషయం అర్థం తెలుసుకోవాలి. రైట్, ఓకే, సరే. ఇది మనకు ఇలా ఎందుకు పేపర్లోకి వచ్చిందంటే మనం ఎంకరేజ్ చేస్తున్నాం స్టార్టప్లను, కానీ ఎక్కువగా అవి నిరర్ధక క్లాసులకు గురి అవుతున్నాయి, నాన్ పర్ఫార్మెన్స్ కు గురి అవుతున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్.